ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై టీడీపీ వేర్ హౌస్ డైరెక్టర్ శ్రీధర్ మండిపడ్డారు. ఇంకోసారి టీడీపీ పార్టీ గురించి మాట్లాడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేవిరెడ్డి ఆదిత్య ఎలాంటి వ్యక్తి అని కడప ప్రజలు అందరికీ తెలుసునన్నారు. వైసీపీ పార్టీకి ఇప్పుడు రాష్ట్రంలో అసలు మనుగడే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గురించి మా పార్టీ గురించి నువ్వు మాట్లాడమేందయ్యా? నీకేం అధికారం ఉంది? నువ్వు నిబద్ధతతో నిజాయితీతో ఉన్న వ్యక్తివే. అరే మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాలంటే ఒక నిజాయితీ పరుడే ఉండాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న మా ఎమ్మెల్యే గారిని నీకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నా? మీ పార్టీ వాళ్ళు కొందరు చెంచాగాలను వేసుకొని ఎక్కడుంది మీకు మనుగడ? ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎక్కడ మనుగడ ఉండదండి. నువ్వు మైలేజ్ కోసం ఏమైనా పాకులాడుతున్నావేమో. నీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మనుగడ లేదు. నీ వయసు సరిపోదు. జాగ్రత్తగా మాట్లాడు మిస్టర్ దేవిరెడ్డి ఆదిత్య. చాలా ఇదిగా ఉంటుంది. నీ యొక్క బాధితులు మొత్తం అందరిని రామని చెప్పినాం. నువ్వు ఎవరినైతే ఇబ్బంది పెట్టావో, ఏ కుటుంబాలను అరాచకం చేసి వాళ్ళు జిల్లా నగరం నుంచి పారిపోయేటట్టు చేశావో వాళ్ళందరినీ రామని చెప్పినాం.